బాలీవుడ్ స్టార్ హీరో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుటుంబ జీవితానికి సంబంధించిన ఒక కీలక పరిణామం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. కొంతకాలంగా విజయ్ ఆయన భార్య సంగీత మధ్య విడాకుల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు అదే కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చింది. సంగీత తన విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో కోర్టు ఆ కేసును మూసివేసింది. అయితే ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎందుకు పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు? ఇద్దరి మధ్య రాజీ కుదిరిందా? మళ్లీ కలిసి జీవించాలనే నిర్ణయానికి వచ్చారా? లేక భవిష్యత్తులో మరోసారి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం వీటిపై అధికారికంగా స్పష్టత లేదు. ముందుగా ఈ కేసులో జరిగిన పరిణామాలను చూద్దాం. విజయ్ సంగీతల వివాహ బంధం దాదాపు 3 దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇద్దరి పరిచయం నుంచి వివాహం వరకు వారి కథ అప్పట్లో అభిమానుల్లో కూడా ఆసక్తిని కలిగించింది. విజయ్ సినిమా కెరీర్లో ఎదుగుతున్న సమయంలో సంగీత ఆయన జీవితంలోకి వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకోవడం, వారికి 2 పిల్లలు జేసన్ సంజయ్, దివ్యా శాషా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత విడాకుల వార్త బయటకు రావడం అభిమానులకు పెద్ద షాక్ గా మారింది. ఇక 2026 ఫిబ్రవరిలో సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి. విడాకుల కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్లో తీవ్రమైన ఆరోపణలున్నాయని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలు కోర్టులో తుది నిర్ణయంగా నిర్ధారించబడినవి కావు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన కేసుల్లో పిటిషన్లో చేసిన ఆరోపణ, కోర్టు నిర్ధారించిన వాస్తవం, ఈ రెండింటినీ ఒకటిగా చూడకూడదు. కేసు విచారణ జరిగి ఆధారాలను పరిశీలించిన తర్వాతే ఏ అంశమైనా న్యాయపరంగా నిర్ధారించబడుతుంది. అయితే ఇప్పుడు కథ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఆగస్టు 7న సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరై తాను కేసును కొనసాగించదలుచుకోలేదని తెలిపినట్లు వార్తలు వచ్చాయి. కోర్టు ఆమె నిర్ణయాన్ని నమోదు చేసి పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. విజయ్ తరపు న్యాయవాదులకు కూడా దీనిపై అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో కేసు ముగిసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం, కేసు ముగిసింది అంటే తప్పనిసరిగా దంపతులు మళ్లీ కలిసిపోయారని అర్థం కాదు. అదే సమయంలో విడాకులు ఖరారయ్యాయని కూడా అర్థం కాదు. ప్రస్తుతం చట్టపరంగా జరిగింది ఒక్కటే, దాఖలు చేసిన పిటిషన్ను సంగీత ఉపసంహరించుకున్నారు. ఇక అసలు ప్రశ్న, ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఇదే ఇప్పుడు అభిమానుల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ. కానీ సంగీత కానీ విజయ్ కానీ ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు. కాబట్టి ఇద్దరూ మళ్లీ కలిసిపోయారు అని చెప్పడం కూడా తొందరపాటు. ఇది కేవలం రాజకీయ ఒత్తిడి వల్ల జరిగింది అని చెప్పడం కూడా ఆధారాలు లేకుండా చేసే ఊహాగానం అవుతుంది. కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్నారు అని చెప్పడానికి కూడా ప్రస్తుతం అధికారిక ఆధారం లేదు. అందుకే తెలిసిన విషయాలు, తెలియని విషయాలను వేరు చేసి చూడాలి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కోర్టు సంగీతను స్వయంగా ప్రశ్నించిన తర్వాతే పిటిషన్ ఉపసంహరణను అనుమతించినట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. సుమారు 15 నిమిషాల పాటు కోర్టు ఆమెతో మాట్లాడినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె ఈ నిర్ణయాన్ని కోర్టు నమోదు చేసింది. దీని అర్థం ఆమె స్వచ్ఛందంగానే పిటిషన్ను ఉపసంహరించుకున్నారా అనే విషయాన్ని కోర్టు కూడా నిర్ధారించుకోవాలనుకుందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ సంభాషణలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు బహిరంగంగా లేవు. అందుకే దాని గురించి ఊహాగానాలు చేయడం సరికాదు. ఇక మరో ముఖ్యమైన అంశం, ఈ కేసును ఉపసంహరించుకున్న తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుంది? కోర్టు ఇచ్చిన వివరాల ప్రకారం అవసరమైతే భవిష్యత్తులో కొత్తగా న్యాయపరమైన చర్యలు ప్రారంభించే అవకాశం ఆమెకు ఉందని పేర్కొనబడింది. అంటే ఇది పూర్తిగా అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి అని తుది ప్రకటనగా చూడలేం. అదే సమయంలో ఇద్దరూ తప్పనిసరిగా విడిపోతారని కూడా చెప్పలేం. అందుకే ప్రస్తుతం సరైన పదం అనిశ్చితి. ఇక్కడ సెలబ్రిటీ మ్యారేజ్ కు సంబంధించిన మరో కోణం కనిపిస్తోంది. సాధారణ వ్యక్తుల కుటుంబ సమస్యలు చాలాసార్లు కుటుంబం లేదా స్నేహితుల పరిధిలోనే ఉంటాయి. కానీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు మాత్రం వారి అభిమానులు, మీడియా, సోషల్ మీడియా, రాజకీయ వర్గాలు ఇలా అనేక స్థాయిల్లో చర్చకు వస్తాయి. ప్రత్యేకంగా విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి వార్తకు రాజకీయ కోణం కూడా జత అయ్యే అవకాశం ఉంది. కానీ కుటుంబ సమస్యను రాజకీయ అద్దంలో మాత్రమే చూడటం కూడా సరికాదు. వ్యక్తిగత జీవితం వ్యక్తిగతంగానే ఉండాలి. ఇక అభిమానుల కోణం నుంచి చూస్తే విజయ్ అభిమానుల్లో చాలా మంది ఈ వార్తతో ఊపిరి పీల్చుకుని ఉండొచ్చు. ఎందుకంటే విడాకుల కేసు ఉపసంహరణను చాలా మంది విజయ్ సంగీత మధ్య సమస్యలు పరిష్కారం అయ్యాయా అనే కోణంలో చూస్తున్నారు. కానీ అభిమానులు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. వారికి నచ్చిన హీరో వ్యక్తిగత జీవితం గురించి వారి తరపున నిర్ణయాలు తీసుకోవడం కాదు. వారికి ఏం కావాలో వారిద్దరికే తెలుసు కాబట్టి మళ్లీ కలవాలి లేదా విడిపోవాలి అని సోషల్ మీడియాలో ఒత్తిడి చేయడం సరైంది కాదు. మరోవైపు ఇలాంటి వార్తల్లో సోషల్ మీడియా పాత్ర చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఒక చిన్న సమాచారం బయటకు వస్తే దానికి 10 కథలు తయారవుతాయి. ఒక ఫోటో చూసి ఇద్దరు కలిసిపోయారు అని కొందరంటారు. మరో పోస్టు చూసి విడాకులు ఖాయం అని ఇంకొందరు చెబుతారు. కానీ
కోర్టు రికార్డులు ఏమంటున్నాయి, అధికారికంగా విజయ్ సంగీత ఏం చెప్పారు అన్నదే మనం చూడాలి. ప్రస్తుతం నిర్ధారించబడిన విషయం, సంగీత పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. కోర్టు కేసును మూసివేసింది. అంతే, మిగిలినవి ఇంకా ఊహాగానాలే. ఇక చివరిగా విజయ్ సంగీత కథలో ఈ తాజా పరిణామం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. దాదాపు 3 దశాబ్దాల సంబంధం, ఒక కుటుంబం, 2 పిల్లలు, సినిమా కెరీర్, రాజకీయ జీవితం ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవడమైనా చాలా వ్యక్తిగతమైన విషయం. విడాకుల పిటిషన్ దాఖలు చేయడం ఒక దశ, దాన్ని ఉపసంహరించుకోవటం మరో దశ. కానీ దాని వెనుక అసలు భావోద్వేగం ఏమిటో, అసలు కుటుంబంలో ఏం జరుగుతుందో వారిద్దరికే తెలుసు. అందుకే పిటిషన్ వెనక్కి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మళ్లీ కలిసిపోయారు అని కూడా చెప్పలేం. విడాకులు జరుగుతాయని కూడా చెప్పలేం. ఇప్పటికీ కోర్టు కేసు ముగిసింది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి.